అదే కాకుండా ఇక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ట్యాకిల్ చేస్తూ ఉన్నారు కార్యకర్తలకు సంబంధించి. దానివల్ల యాక్సెప్టెన్స్ వస్తూ ఉన్నది లోకేష్కి. అంటే ప్రతిరోజు కూడా ఎక్సర్సైజ్ చేసుకుంటూ చాలా సమస్యల్ని ఆ టీంకి అప్పచెప్పడం, వాళ్ళు సాల్వ్ చేయడం. అవును. సో అది అంటే లోకేష్ టీం అంత యాక్టివ్గా ఉంటున్నది అంటే ఆయన యాక్టివ్నెస్ వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళు కూడా ఉండలేరు కదా. అంతే కదా, ఫాలో అప్ ఉంటేనే కదా. ఇప్పుడు అంటే మీరు రైట్ టైమా కాదా అని మీరు రకరకాల సంశయాలు వస్తూ ఉన్నాయి. కానీ మామూలు సాధారణ పరిస్థితుల్లో చూస్తే ఆయన ఎమ్మెల్యేగా గెలిచాడు, అత్యధిక మెజారిటీతోటి ఎమ్మెల్యేగా గెలిచాడు. పార్టీ జనరల్ సెక్రటరీగా ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. మంత్రిగా ఆయన చెయ్యాల్సిన దానికన్నా ఎక్కువే చేస్తూ ఉన్నాడు. 9 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 10 months. ఇది మామూలు విషయం కాదు. అంటే ఎట్లా చేస్తున్నాడు ఏంటి అనేది మనం చూస్తూనే ఉన్నాం కదా. పెద్ద పెద్ద ప్రాజెక్టులు కూడా వచ్చేస్తూ ఉన్నాయి. అంటే సాఫ్ట్వేర్ సైడ్ కానీ లేకపోతే మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెడుతూ ఉన్నారు. ఈ ఎఫర్ట్స్ పెట్టడం అనేది మామూలుగా ఏదో ఫ్లూక్గా జరుగుతున్నది కాదు. దీని వెనక చాలా ఎక్సర్సైజ్ ఉంటుంది. దానికి సంబంధించి ఇందాక కొలిక్పూడి శ్రీనివాసరావు గారు చెప్పినట్టు వాళ్ళతో మాట్లాడాలి అంటే ఫస్ట్ నీకు నాలెడ్జ్ ఉండాలి కదా. అవును. నీకు ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు ఆయన వచ్చి గ్రీన్ హైడ్రోజన్ అంటాడు. నిన్న చెప్తూ ఉన్నాడు గ్రీన్ హైడ్రోజన్ని ఎట్లా ఎక్స్పోర్ట్ చేయాలో ఆయన ప్లాన్ చెప్తూ ఉన్నాడు. గ్రీన్ హైడ్రోజన్ తయారు చేయటమే ఇప్పుడు కాస్ట్ ఎఫెక్టివ్నెస్ ఎట్లా వస్తుందా అని ప్రపంచం మొత్తం చూస్తూ ఉంటే ఆయన చెప్పేస్తున్నాడు నేను కాస్ట్ ఎఫెక్టివ్నెస్ తోటి గ్రీన్ హైడ్రోజన్ తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తానని చెప్తున్నాడు. అంటే అది చాలా రేట్ ఎక్కువ, అంటే అది ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ అన్నది. ఆ ప్రొడక్షన్ కాస్ట్ నేను మినిమైజ్ చేస్తాను, నేను ఎక్స్పోర్ట్ చేస్తానని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు. అంటే అంత స్పీడ్ని అందుకోవాలి అంటే లోకేష్ కూడా ఖచ్చితంగా స్పీడ్గానే ఉండాలి. ఆ స్పీడ్గా ఉంటేనే అతను అంటే అందులో గోల్స్ రీచ్ అవ్వగలుగుతాడు. అందుకని చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేయడమే కష్టం, అటువంటిది ఇంకా ప్రూవ్ చేసుకోవటం అనేది ఇంకా కష్టం. ఆయన 18 గంటలు ఆయన పని చేస్తాడు, అందరినీ పని చేయిస్తాడు. ఇక్కడ జరుగుతున్న మొత్తం ప్రక్రియ, రాజకీయ ప్రక్రియ చూస్తే లోకేష్కి కంప్లీట్గా అంటే పార్టీలో కింద స్థాయి కార్యకర్త నుంచి పై స్థాయి లీడర్ ర్యాంక్ అండ్ ఫైల్ వాళ్ళకి యాక్సెప్టెన్స్ ఉంది కాబట్టే చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నాడనేది నా క్యాలిక్యులేషన్. లేకపోతే హీ విల్ నాట్ టేక్ ఎ డెసిషన్. అది ఎవరైనా కానీ హీ విల్ నాట్ టేక్ ఎ డెసిషన్. ఇక్కడ అర్జెన్సీ ఏంటి అని ఇంకొక ప్రశ్న. అర్జెన్సీ కాదు, అర్జెన్సీ ఏముంది. ఇప్పుడు రేవంత్ రెడ్డిని తెలంగాణలో పిసిసికి వర్కింగ్ ప్రెసిడెంట్ చేశారు. అర్జెన్సీ ఏముంది? అవసరం అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్గా ఉండంగా ఇంకో రెడ్డిని తీసుకొచ్చి పిసిసి ప్రెసిడెంట్గా వర్కింగ్ ప్రెసిడెంట్గా పెట్టారు. అది పార్టీ ఇంటర్నల్ అవసరాలు. ఆ పార్టీ ఇంటర్నల్ అవసరాలని ఎవరు వేరే పార్టీ యాక్సెప్ట్ చేస్తే చాలు, వేరే వాళ్ళు ఎవరు యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. రైట్. శ్రీనివాసరావు గారు, ఇప్పుడు